తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఆమెను తొలగించి ఆ స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా నియమించింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై కవిత స్పందిస్తూ ఇవాళ ఒక సంచలన ప్రకటనలు విడుదల చేశారు. తనను గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని కవిత ఆరోపించారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నిక నిర్వహించారని, సాంకేతికంగా ఇది తప్పు అని పేర్కొన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా 10 ఏళ్ల పాటు కార్మికులకు సేవలు అందించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. అదే సమయంలో కొత్తగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కల్వకుంట్ల కవితకు పార్టీ షాక్ ఇచ్చింది. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఆమెను తొలగించి కొప్పుల ఈశ్వర్ను నియమించారు. దీనిపై కవిత స్పందిస్తూ తన తొలగింపు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కార్మికులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. తన హయాంలో కార్మికుల కోసం చేసిన కృషిని ఆమె గుర్తు చేసుకున్నారు.